డైరీ ఫార్మ్స్ కానీ డైరీ యొక్క మెటీరియల్ సప్లై చేసేటటువంటి వాళ్ళు కొనుగోలు చేస్తారా? దాన్ని చూపించి వీళ్ళు బూచిగా ఇప్పుడు క్లీనింగ్ చేయాలి కదా మేడం. ఏదైతే బాయిలర్స్ కానీ ప్రతి ట్యాంకర్స్ కానీ క్లీనింగ్ చేసేదానికి కొన్నటువంటి దాన్ని ఈ విధంగా మభ్య పెట్టారనేది కూడా మనకి రిపోర్టుల్లో వాస్తవాలు ప్రూవ్ చేసామయ్యా. ఎక్కడ ప్రూవ్ చేస్తే ఆయన ఈ రోజు ఒక్కటే క్వశ్చన్ రామారావు గారు, మీకు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందో లేదో నాకు తెలియదు. అజయ్ కుమార్ గారిని కల్తీ నెయ్యి కేసులో A16 గా సిట్ ఎందుకు అరెస్ట్ చేసింది? ఆయన ఎందుకు జైల్లో ఉన్నారు? ఎందుకు అరెస్ట్ చేసింది? ఆ విషయం చెప్పండి మీరు. మేడం, పోలీసులు పెట్టేటటువంటి కేసులు దరిమిల అరెస్ట్ చేస్తారు. మా యొక్క ప్రతినిధి ఏదైతే ప్రధాన కార్యదర్శి పూడిశ్రేయర్ గారిని కూడా 2 సార్లు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు ఆయన అప్పీల్ తిరస్కరించిందన్నారు. కానీ ఎక్కడ లోయర్ కోర్టు బెయిల్ ఇస్తానే ఉంది కదా. అంటే వీళ్ళు నిబంధనలు వ్యతిరేకించి మనకున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి సౌలభ్యాన్ని, చట్టాలను మిస్యూజ్ చేస్తూ చేస్తున్నటువంటి ప్రక్రియే. సార్, మరి కల్తీ జరగకపోతే విజయ్ కుమార్ గారు ఆయన ల్యాప్టాప్ కానివ్వండి, ఆయన ఫోన్ కానివ్వండి, సిట్ అధికారులకు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారు? తప్పు చేయకపోతే అవి సహకరించాలి కదా ఆయన విచారణకు. ఆయన విచారణకు కూడా సహకరించట్లా. నేనేమంటున్నానంటే చట్టంలో ఉన్నటువంటి సౌలభ్యాలని వాడుకొని వీళ్ళు దుర్మార్గమైనటువంటి రీతిలో చేసేటటువంటి ప్రక్రియలో భాగం. న్యాయస్థానాల్లో నిరూపితం అయిన తర్వాతనే మనం ఏదైనా సరే మాట్లాడుకోవాలా. న్యాయస్థానాలలో ఉన్నటువంటి అంశాల్లో మనమే తీర్పులు చెప్పేటటువంటి విధానంగా, తీర్పులను ప్రభావితం చేసేటువంటి విధానంగా, దర్యాప్తులను ప్రభావితం చేసేటువంటి విధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి మేనియా, పబ్లిక్ ఏదైతే పబ్లిసిటీ. రామారావు గారు, ఒక్క క్వశ్చన్ ఈ రోజు పబ్లిక్ అడుగుతుందండి. ఇప్పుడు కిరణ్ కుమార్ గారు కానివ్వండి, ప్రమీల గారు కానివ్వండి, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అనుమానం, మీరు అన్నది నిజంగా 100% కరెక్ట్. ఆయన అనుమానం ఉండి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే విచారణకు ఆయన ఎందుకు సహకరించట్లేదు? తప్పు చేయకపోతే సహకరించాలి కదా అనేది వాళ్ళ ప్రశ్న.